కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ పార్టీ పెడతారంటున్నారు. పెడతారంటారా? దానిపైన మీ విమర్శ ఏంటి? ఏమో పెడతానని చెప్తున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు. పెడితే మంచిదే కదా, మేమెందుకు కాదంటాము. అయితే ఆయన పెట్టాల్సిన మాకేం అభ్యంతరం లే. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ, రాష్ట్రాన్ని హతం చేస్తూ ఉంది, ఫెడరలిజం చంపేస్తూ ఉంది, సెక్యులరిజాన్ని నాశనం చేస్తూ ఉంది, డెమోక్రసీని కూని చేస్తూ ఉంది, కార్పొరేట్ వర్గాన్ని పెంచి పైకి తీసుకొస్తూ ఉంది, సామాన్య ప్రజానీకానికి హతాహతం చేస్తూ ఉంది, కమ్యూనిటీ టెన్షన్ పెడతా ఉంది. ఇంత ప్రమాదకరమైన బీజేపీ లాంటి వాళ్ళని మనం ఓర్చుకోలేం కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతామని చెప్తున్నాడు. అయితే ఒకటే, జాతీయ పార్టీలు లేకుండా కేవలం కేసీఆర్ ఒక్కడే దేశం మొత్తం తిరిగి బీజేపీ ఓడించడం సాధ్యం కాదు. అదే కేసీఆర్కి ఏం చెప్పామంటే, బీజేపీ వ్యతిరేక శక్తులతో రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా మీరు ప్రయాణం సాగిస్తామని చెప్తున్నాం. అటు ఆయన కొనసాగిస్తే మేము సపోర్ట్ చేస్తాం, లేదు మేము సపరేట్గానే పోతామంటే పరోక్షంగా బీజేపీకి అనుకూలం ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం.